ఐక్యత సీఎం ఇచ్చిన బుడగ జంగాలకు హామీని వెంటనే బుడగ జంగాలకు సీఎం ఇచ్చిన హామీని వెంటనే బుడగ జంగాలకు సీఎం ఇచ్చిన హామీని వెంటనే బుడగ జంగాలకు సీఎం ఆదేశించిన అమలుని వెంటనే బుడగ జంగాలకు సీఎం ఆదేశించిన ప్రకారము బుడగ జంగాలకు ఎస్సీ బెనిఫిట్స్ వెంటనే ఈరోజు నన్నూరు గ్రామం నందు బేడ బుడగ జంగాల ముఖ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఒక తీర్మానం ద్వారా ఒక అజెండా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇది అమలు పరచాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన ఆదోని జిల్లాలో అయితేనేమి, అదేవిధంగా ఆదోని డివిజన్లో అయితేనేమి, కర్నూలు అయితేనేమి ఇప్పటికే పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి ఒక్క గ్రామంలో చైతన్యం చేసి మాకు రేపు స్థానిక ఎలక్షన్లు జరుగుతున్న వారికి ఇది ఏవిఎంల ద్వారా అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ అయితేనేమో నోటాకు వేయాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం మా జాతి ప్రజలకు. లేదా బ్యాలెట్ పేపర్ అయితేనేమో తిరస్కరించండి, బహిష్కరించండి, ఆ ఓట్లు వేయకుండా. ఎవరైనా రాజకీయ నాయకులు ఏ పార్టీ నాయకులు వచ్చినా మా బుడగ జంగాలకు న్యాయం చేసింది లేదు. 20 ఏళ్ళు దాటిపోతున్నా కూడా మా కుల ధృవీకరణ పత్రాలు రాజ్యాంగంలోని హక్కులు మాకు అందనప్పుడు మేము మీకు ఓటేసే లాభము కాబట్టి అనే విధంగా బలంగా మీరు ప్రశ్నించండి. ఆ ప్రశ్నించే ఆ గొంతుగా ఎప్పుడైతే మనం బలంగా ఉంటామో ఆ మన ఓటు బ్యాంకుని ఎట్టయితే మనం వేయకుండా మనం చిత్తశుద్ధి చూపిస్తామో అప్పటికన్నా ఈ రాజకీయ నాయకులు, ఈ పార్టీలో పాలకులు మనకు కళ్ళు తెరుచుకొని మనకు న్యాయం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఓట్లు వచ్చినప్పుడు, స్థానిక ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే అన్న, అక్క, చెల్లెలు అని చెప్పి మా కాలనీలోకి వచ్చి గొప్పలు మెత్త మావులను పొగడ్తలతో గొప్పలు చెప్పుకుంటూ మీకు న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళు గద్దెలు ఎక్కిన తర్వాత వారి మా యొక్క సమస్యను పరిష్కరించకుండా చిత్తశుద్ధి చూపించకుండా అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఇవల్ల గమనించినాకనే మా 20 ఏళ్ల పోరాటంలో ఏది మనకు న్యాయం చేయనప్పుడు ఎందుకు గౌరవ ముఖ్యమంత్రి వారు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు యువకాలంలో వీళ్ళందరూ కూడా హామీ ఇచ్చి బుడగ జంగాలకు అన్యాయం చేస్తుందని చెప్పి ఒక ముఖ్య అధినేతలే మాట్లాడుతున్నారు. బుడగ జంగాలకు అన్యాయం జరుగుతుంది, వీళ్ళకి అన్ని విధాలుగా బెనిఫిట్స్ అందే విధంగా మేము చూస్తామని చెప్పి అసెంబ్లీలో అయితేనేమి, వాళ్ళు అదేవిధంగా పబ్లిక్లో అయితేనేమి, బహిరంగ మీడియా ద్వారా అయితేనేమి ప్రకటిస్తున్నారు. కానీ ఆ ప్రకటనలకే అంకితం అవుతుంది. కానీ దానికి న్యాయం చేయలేని చిత్తశుద్ధిలో ఉన్నప్పుడు ఎంత బాధ ఉంటుందో ఆలోచించండి ఓ ప్రభుత్వమా. కాబట్టి పాలకులారా గమనించి సీఎం గారు ఏమో స్వయంగా కలెక్టర్ల ప్రోగ్రాంలు విజయవాడలో ఎస్సీల బెనిఫిట్స్ అన్ని విధంగా అందే విధంగా బుడగ జంగాలకు నేను ఆదేశాలు ఇస్తున్నానని చెప్పి ఆదేశాలు ఇచ్చి కూడా 6 నెలలు వ్యవధి అయినా కూడా న్యాయం చేయలేని వ్యవస్థలో ఒక జీవోనో సర్కుల్లో ఇంప్లిమెంట్ కావడం వలన మా వాళ్ళకి విద్యా ఉద్యోగ సంక్షేమ పథకాలు అందక విద్యార్థులు చదువులకు దూరం అవుతూ భిక్షాటన మూఢనమ్మకాలతో జీవించాల్సి ఉంది. ప్లాస్టిక్ పిందాల వ్యాపారాలతో, పాత బట్టలతో జీవిస్తున్నారు. ఇవల్ల చూసి మేము ఒకటే అనుకున్నాం. కాబట్టి ఇంకా నేను ఇప్పుడు కూడా స్థానిక ఎలక్షన్లు బహిష్కరించడమే ఒక ముఖ్య నాందిగా మేము భావించుకున్నాం. కాబట్టి అదేవిధంగా నేటి వారు కూడా పాలకులు గమనించారా, ఇలాంటి ఉద్యమాలని ప్రేరేపించడం ప్రభుత్వమే కదా లోపము. ఎందుకంటే బుడగ జంగాలకు సర్టిఫికేట్ ఇవ్వకపోవడం ఎవరిది లోపం? ప్రభుత్వంది లోపం కాదా? 20 సంవత్సరాల నుంచి సర్టిఫికేట్ లేకుండా నలిగిపోతున్నామంటే, కుల పునాది పైన లేకున్నామంటే ఇది యొక్క దుర్మార్గం ఎవరిది? ప్రభుత్వం న్యాయం చేయకపోవడం కాదా అని కూడా మరొకసారి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ, ఈ మొన్న ఢిల్లీలో కూడా యువత ఒక నీట్ పేపర్ లీకేజ్ ద్వారానే ఎంతో గందరగోళం చేశారు. మన 18 సంవత్సరాల నుంచి బుడగ జంగ సర్టిఫికేట్ లేక మా విద్యార్థులు నష్టపోతున్నారు. వీళ్ళు కానీ ఒక పైన రోడ్డు మీదకి వస్తే గలంగానే ఇంపితే మా పాలకులు, మా యొక్క ప్రజలు కానీ, ఈ యువత్ కానీ ఇంకా అది జరగని సంఘటనలు కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. భవిష్యత్తులో ఈ స్థానిక ఎలక్షన్ల గుణపాఠం చెప్పి రేపు భవిష్యత్తులో కార్యాచరణ కూడా తీసుకుంటాం. కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు, గౌరవ ముఖ్యమంత్రులు ఇచ్చిన ఆదేశాల ప్రకారము తక్షణమే ఎస్సీ బెనిఫిట్స్ వచ్చే విధంగా ప్రభుత్వం ఒక సర్కులర్ జీవో జారీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంతో ఉద్యమ బాట లేదా ఓటుని బహిష్కరించే విధంగానే మా చైతన్యం ఉంటుంది అని కూడా తెలియజేసుకుంటూ జై హింద్, జై బుడగ జంగం, జై జై బుడగ జంగం.